ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వివిధ నమ్మకాలు, ఆచారాలు ఉంటాయి. అదేవిధంగా సాంప్రదాయాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కులం, మతం ఇలా దేశాల మధ్య చాలా వ్యత్యాసాలుంటాయి. కానీ ఒక విషయం మాత్రం అన్ని దేశాలకు సాధారణం. అది 12 నెలలు కలిగిన సంవత్సరం. అన్ని దేశాల క్యాలెండర్లు పాశ్చాత్య గ్రెగోరియన్ క్యాలెండర్తో సమానంగా ఉంటాయి. ఇది సంవత్సరంలో 12 నెలలు మాత్రమే నమ్ముతోంది. అయితే భూమిపై ఏడాదికి 12 కాదు 13 నెలలుండే దేశం ఉంది. ఇక ఇలా ఏడాదికి 12 నెలలు కాకుండా 13 నెలల కారణంగా ఈ దేశం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే 7 సంవత్సరాలు వెనుకబడి ఉంది. అదే ఆఫ్రికన్ దేశం ఇథియోపియా. ఇథియోపియాలో సంవత్సరంలో మొత్తం 13 నెలలు, 13వ నెల తర్వాత వారంలో మొత్తం 5 రోజులు. కానీ లీప్ సంవత్సరమైన సంవత్సరంలో ఇథియోపియన్ క్యాలెండర్లో 6 రోజులుంటాయి. అయితే యూరప్ దేశాల వలస పాలన కిందకు వచ్చిన అన్ని దేశాలు దాదాపు ఒకే క్యాలెండర్ని ఫాలో అవుతుంటే ఇథియోపియా మాత్రం ఎప్పుడూ వలస పాలన కింద లేదు. 1935లో ఇటాలియన్లు ఇథియోపియాను ఆక్రమించడానికి ప్రయత్నించారు. 6 సంవత్సరాల పాటు సైనిక పరంగా దేశాన్ని ఆక్రమించారు. అయితే ఇథియోపియన్ దళాలు గట్టిగా ప్రతిఘటించడంతో మొత్తం దేశం వారి నియంత్రణలోకి రాలేదు. దీంతో ఇథియోపియా సంస్కృతి, సాంప్రదాయాలపై ఇతరుల ప్రభావం పెద్దగా లేదు.